హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? రామ్ చరణ్ గారు 4 మూవీస్కి నో చెప్పారట. మరి ఆ 4 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం. స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పిన కథ తమకి సెట్ అవుతుందా, బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా అని అంచనా వేయగల వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కొందరు కథ చెప్పేటప్పుడు మెప్పించిన తెరకెక్కించే టైంలో చేతులెత్తేశారనుకోండి, అది వేరే విషయం. బట్ చాలా వరకు కథల పరంగా జడ్జ్మెంట్ బాగున్న హీరోల్లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ చరణ్ గారు కూడా ఒకరు అనే చెప్పాలి. కెరీర్లో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను తప్పుగా అందుకుంటూ ఉంటాయి. ఇక రామ్ చరణ్ గారు కొత్త కథలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటారు. కానీ వాటి గురించి బయట ఓకే అయితే తప్ప పెద్దగా మాట్లాడరు. వాటిలో ముందుగా గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్లో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా ఉండగా ఈ కథని రిజెక్ట్ చేశారు రామ్ చరణ్. ఆ తర్వాత మణిరత్నం గారి డైరెక్షన్లో ఓకే బంగారం అనే కథని కూడా రిజెక్ట్ చేశారట. తెలుగులో వర్కౌట్ అవ్వదని నో చెప్పగా సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత మేర్లపాక గాంధీ చెప్పిన కృష్ణార్జున యుద్ధం కథ ఫస్ట్ రామ్ చరణ్ గారి దగ్గరికే వెళ్ళిందట. ఆ కథకి కూడా ఆయన నో చెప్పారట. ఇక ఆ తర్వాత సోగ్గాడే చిన్నినైన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ చేసిన నేల టికెట్ కథ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ కథకి కూడా ఆయన నేను సెట్ కాదు ఈ స్టోరీకి అని నో చెప్పారట. ఇలా రామ్ చరణ్ గారు నో చెప్పిన ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఆ విషయంలో రామ్ చరణ్ గారి స్టోరీ సెలెక్షన్ చాలా వరకు నిజమైందనే చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ గారు ప్రస్తుతం గేమ్ చేంజర్ అలాగే RC16 సినిమాలతో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇయర్ ఎండ్లో గేమ్ చేంజర్తో ఏ రేంజ్లో రచ్చ చేస్తారో చూడాలి.